ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నేను పవన్. విఎస్ఆర్ ఏవియేషన్స్ హెరిటేజ్ కు ఎలాంటి లావాదేవీలు లేవని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. 2022లో హెరిటేజ్ ఫ్రీ నైన్స్ లో విఎస్ఆర్ సంస్థ ఫైనాన్స్ తీసుకుంది. ఆ రోజు మేము అధికారంలోకి వస్తామని, మా ఎంపీ ఏవియేషన్ మంత్రి అవుతారని, అజిత్ పవార్ విఎస్ఆర్ హెలికాప్టర్ లో ఎక్కుతారని కలగన్నామా బాబాయ్ ని హత్య చేసి మా చేతుల్లో కత్తి పెట్టారు. విఎస్ఆర్ ఏవియేషన్ పై వైసీపీ ఆరోపణలు అలాంటివే అని అసెంబ్లీ లాబీలో చిట్ చాట్ లో మండిపడ్డారు. ఇక ఏపీ తెలంగాణలకు చెందిన నిరుద్యోగులకు ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ మార్చి 9 నుంచి ప్రారంభం కానుంది. గుంటూరులోని ఏఎన్యూ లో ఫిజికల్ టెస్టులు ఉంటాయి. మార్చి 9, 10 తేదీల్లో మహిళలు, 12, 13 తేదీల్లో పురుషులు వేరుగా హాజరు కావచ్చు. 2005 జూలై 2 నుండి 2009 జనవరి 2 మధ్య జన్మించిన ఇంటర్, డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. సర్టిఫికెట్ జిరాక్స్ లో 10 ఫోటోలు తీసుకెళ్లాలి. రిజిస్ట్రేషన్ అవసరం లేదు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకుంటే పొరపాటే. కల్తీ రాయిళ్లు పాలను విషతుల్యం చేసేస్తూ ప్రజల ప్రాణాలను పీల్చేస్తున్నారు. అటు ప్రాణాధారమైన మంచినీళ్లు డ్రైనేజ్ వాటర్ తో కలుషితం అవుతున్నాయి. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూనే ఉన్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి, శ్రీకాకుళం ఉదంతాలే ఇందుకు నిదర్శనం. ఈ ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కొరడ జలిపించాల్సి ఉంది. ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల వర్తింపుపై మంత్రి డిబివి స్వామి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. నెలకు 10,000 రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే పథకాలు వర్తించవని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి 1.20 లక్షల రూపాయలు, పట్టణాల్లో అయితే 1.44 లక్షల రూపాయల ఆదాయం మించి ఉంటే పథకాలకు అనర్హులు అని పేర్కొన్నారు. శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి కల్తీపాల ఘటనలపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఒకరు వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని, మరొకరు డయాలసిస్ అందిస్తున్నామని అధికారులు సీఎం కు వివరించారు. శ్రీకాకుళం ఘటనలో 76 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇది వాటి టాప్ 5 ఆంధ్ర న్యూస్. రేపటి టాప్ 5 ఆంధ్ర న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.